వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సార్, మనము చూస్తూ ఉన్నాము రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారడము ఒక పార్ట్ టైం బిజినెస్ కానీ లేదంటే పార్ట్ టైం జాబ్ లాగా చాలా మంది చేస్తున్నారు. సో చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి బాగానే రెవెన్యూ వస్తుంది. కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే అన్ని తెలిసి కూడా మిస్ సెల్లింగ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అయితే మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలి అంటే ఐఆర్డిఏ ఎగ్జామ్ రాయాలి, స్టాక్ మార్కెట్ లో మనము రీసెర్చ్ చేసి స్టాక్స్ రికమెండ్ చేయాలి అంటే రీసెర్చ్ అనలిస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాయాలి. సో అలాగా రియల్ ఎస్టేట్ లో ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావాలి అంటే? అది చెప్పండి ఒకసారి. సో ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే ఉమ్, చాలా మంది జనాలు రియల్ ఎస్టేట్‌లోకి వస్తున్నారు. ఎవరిని అడిగినా అదే చెప్తారు రియల్ ఎస్టేట్. మీరేం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. పార్ట్ టైమ్ రియల్ ఎస్టేట్. ఉమ్, సైడ్ బిజినెస్ రియల్ ఎస్టేట్. ఉమ్, రియల్ ఎస్టేట్ అంటారు. ఉమ్, సో రియల్ ఎస్టేట్ అనేది ఏందంటే అందరికి ఒకటే ఏం తెలుసు, రియల్ ఎస్టేట్ అంటే హెవీ ఇన్‌కమ్ ఉంటది దీంట్ల. ఉమ్, ఎక్కువ ఇన్‌కమ్ ఉంటది. తొందరగా క్లిక్ అయిపోవచ్చు. రాతోరాత్ మల్టిప్లై అయిపోతది మన ఇన్‌కమ్ అనుకున్నట్టు చాలా మంది అదే అనుకోని వస్తారు. ఉమ్, అండ్ ఇంకొకటి ఏందంటే వస్తారు అదే స్పీడ్‌గా వాష్ ఔట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతారు అదే స్పీడ్‌గా. చాలా మంది 90% పీపుల్ అలానే ఉంటారు. ఉమ్, సో ఇక్కడేందంటే మీరన్నట్టుగా అదర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే మనం ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఎగ్జామ్ ఉంటది. అంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో వాళ్ళ ఒక డిగ్రీ కోర్స్ అనేది ఉంటది. ఒక పట్టా వాళ్ళ చేతికి ఇస్తారు. అవును. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా ఒక మార్కెటింగ్ రంగంలో గాని, ఏదైనా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఐఆర్‌డీఏ ఉంది. ఉమ్, వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత అందులో పాస్ అయితేనే వాళ్ళకు ఒక ఐడీ నంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు పాలసీలు సేల్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటది. అట్లా రియల్ ఎస్టేట్‌లో కూడా ఒక కొత్త చట్టం ఉంది. అదే రెరా చట్టంలో ఏజెంట్స్ అందరికీ కూడా రెరా సర్టిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. బట్ అది స్ట్రిక్ట్‌గా ఇంకా ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. అదర్ కంట్రీస్‌లలో లైక్ మన దుబాయ్ కావచ్చు, ఉమ్, లైక్ మనకు యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇలాంటి కంట్రీస్‌లో చాలా వరకు ఉంటాయన్నమాట కంపల్సరీ. ఉమ్, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత లేదా వాళ్ళకి మినిమమ్ ఏదైతే ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయో అవన్నీ అయిన తర్వాతనే అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక ప్రాపర్టీ సేల్ చేయడం గాని, బై చేయడం గాని వాళ్ళకి ఆ రైట్స్ ఉంటదన్నమాట. ఉమ్, సో అది ఇండియాలో అంత స్ట్రిక్ట్‌గా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇట్ ఓకే. టేక్ సమ్ టైమ్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు ఇండియాలో ఏమవుతుందంటే, అంటే నేను చూసినంత వరకు మరీ ముఖ్యంగా మన హైదరాబాద్‌లో తీసుకుంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి. సో కంపెనీకి రెరా ఉంటది. కంపెనీకి సర్టిఫికేషన్ ఉంటాయి. కంపెనీకి అన్ని ఉంటాయి. సో వాళ్ళు ఒక మార్కెటింగ్ టీమ్‌ని హైర్ చేస్తారు. హైర్ చేసిన తర్వాత ఏందంటే వాళ్ళు ఎళ్లి కస్టమర్‌కి చెప్తారు. కస్టమర్ వచ్చి ప్రాపర్టీ చూస్తారు. నచ్చితే డబ్బులు ఎవరికి కడుతున్నారు వాళ్ళు? ఏజెంట్‌కి కస్టమర్, కట్టట్లేదు. కంపెనీ. కంపెనీకి కడుతున్నారు. అవును. సో వాళ్ళేందంటే జస్ట్ మేము ప్రమోట్ చేస్తున్నాం. మేము జస్ట్ తీసుకొచ్చి చూపిస్తున్నాం అన్నట్టే ఉంటది వాళ్ళ డ్యూటీ. ఉమ్, కాబట్టి వాళ్ళందరికీ రిక్వైర్మెంట్ లేదు. ఉమ్, కానీ రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటది. ఉమ్, ప్రతి ఒక్కరికి కూడా ఒక లైసెన్స్డ్, వెరిఫైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రియల్ ఎస్టేట్‌లో సేల్ చేయడానికి ఉంటది. సో దానివల్ల ఏమవుతాదంటే ఇప్పుడు ఇంకోటేందంటే కల్చర్ కూడా మారుతుంది. ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు గతంలో రియల్ ఎస్టేట్ అంటే ఎవరు చేస్తుండే? ఇక్కడ 4 ఉంగరాలు, ఇక్కడ 4 ఉంగరాలు, వైట్ అండ్ వైట్ ఖద్దరేసుకొని ఉమ్, ఇట్లా ఉంటారు చాలా మంది. ఆళ్ళే చేస్తారు. రౌడీలు, రాజకీయ నాయకులే చేస్తారన్నది ఒక భ్రమలో ఉండే అందరూ. ఉమ్, బట్ ఇప్పుడేంది? రియల్ ఎస్టేట్‌లో ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో టెక్నాలజీ ఎక్కువైంది ఇయాల. సో రియల్ ఎస్టేట్‌లో కూడా చాలా వరకు అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చింది కాబట్టి, ముందున్న దాంతో పోలిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ రావడం, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ మందికి నమ్మకం కలగడం, దాంతో పాటు ఇప్పుడు అప్రూవల్స్, గవర్నమెంట్ తీసుకొచ్చే రూల్స్, రెగ్యులేషన్స్ మీద జనాలకి ఈజీగా త్రూ సోషల్ మీడియా కావచ్చు, త్రూ టెలివిజన్ కావచ్చు, మనకి న్యూస్ ఛానెల్స్, శాటిలైట్స్ త్రూ ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి, గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువుంది. కానీ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్, కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. రానున్న ఒక 5-10 ఏళ్ల తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే క్వాలిఫైడ్ పీపుల్ కి మాత్రమే, ఒక లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే, మినిమం అవేర్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే రియల్ ఎస్టేట్ లో సేల్ చేయడానికి ఉంటది. లేకపోతే గల్లీకి 10 మంది వెళ్తారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనగానే. అవును. కాబట్టి అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ గా ఉంటే, ఎందుకంటే ఇంత లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే ఈ బిజినెస్ ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా దీనికి కూడా ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి ఇప్పుడు అప్రూవల్స్ లో చేంజెస్ వచ్చినాయి. ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు ఏజెంట్స్ కి కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలి. సో ఇటు కొనే వాళ్ళకి గానీ, అటు మనకి అమ్మే వాళ్ళకి గానీ. అదే విధంగా ఏంటంటే ఇట్లా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటే ఏంటంటే కొందరు కస్టమర్ కి బెనిఫిట్ ఉంటది, కొందరు ఏజెంట్ కి కూడా బెనిఫిట్ ఉంటది. ఉమ్, కొందరు సార్లు కస్టమర్లు ఏం చేస్తారు? ప్రాపర్టీలు కొంటారు, కమిషన్ల దగ్గర మాత్రం ఎగ్గొడతారు. కస్టమర్లు కూడా ఉమ్, నువ్వు చూపించిన దానికి నీ కమిషన్ ఇవ్వాలా అంటారు. లేదా కస్టమరు కొన్నోళ్ళు, అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు ఒకటైపోతారు, మధ్యలో ఉన్న ఏజెంట్లను తొక్కేస్తారు. సో ఇద్దరికి బెనిఫిటే. కాబట్టి ఇద్దరికి బెనిఫిట్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ కొన్ని దీని మీద రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకొచ్చి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో డెవలపర్లు, బిల్డర్లు, ఎవరైతే రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయో, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారో
వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు లైక్ మనకి నారాయణకో ఉంది. సో ఇలాంటివన్నీ కూడా చూసుకొని ఒక ప్లాన్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మనకి క్రెడై ఉంది, సో వీళ్ళు ఉన్నారు కదా, ఈ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్న కొంచెం అవేర్నెస్ ఉన్న ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి దీని మీద కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ రియల్ ఎస్టేట్ లో నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎవరైతే ట్రాన్స్పరెంట్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అన్ని లీగల్ గా వెరిఫైడ్ ఉంటారో అలాంటి ఏజెంట్స్ అలాంటి వాళ్ళే ఉంటారు మార్కెట్ లో. కాబట్టి మనం ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళతో, రియల్ ఎస్టేట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో, ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం సేఫ్ ఉంటాం. లేకపోతే ఎవరో చెప్తున్నారనో తొందరపడి కొనొద్దు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఒక ఏరియా గురించి మనకి లొకేషన్ డీటెయిల్స్ తెలవాలి, తర్వాత వచ్చేసి లీగల్ నాలెడ్జ్ మనకి తెలిసి ఉండాలి, దాని తర్వాత వచ్చేసి దాని సెల్లింగ్ ప్రాసెస్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో అదే విధంగా మనకి డెవలపర్లు చేయాల్సిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా అవేర్నెస్ ఉండాలి. అంటే రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది అయినా, ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా దానికోసం ఫైట్ చేసేటట్టు మనం ఉండాలి. సో ఇవన్నిటి గురించి గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకురావాలి, డెవలప్మెంట్ లో కూడా కొన్ని మార్పులు వస్తాయి అండ్ రానున్న రోజుల్లో ఇది మరి కాస్త ఇంకాస్త ప్రొఫెషనల్ అవుతుంది. ముందు పోలిస్తే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి రెరా మెంబర్షిప్ ఉండాలి కంపల్సరీ, కానీ అందరికి మ్యాండేటరీ కాదు, అందరు తీసుకోవట్లేదు. బట్ రానున్న ఒక 5 నుంచి 10 ఏళ్లలో మాత్రం ఇది కూడా మన హైదరాబాద్ లో, మన ఇండియాలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా జరిగినప్పుడు చాలా మంది ఫిల్టర్ కూడా అయిపోతారు ప్రాసెస్. ఎగ్జాక్ట్గా. సో ఒక మంచి విన్ విన్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. అండ్ దీనిపైన మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.